హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీలోకం ఎక్స్. అందరికీ నమస్కారం. ఈరోజు ఫిబ్రవరి 28. నిన్ననే అంటే ఫిబ్రవరి 27న G5 ఓటీటీలో ఒక కొత్త క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది. డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు. రాజీవ్ కనకాల గారు, ఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయభానుగారు మరియు వసంతిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక మంచి మెసేజ్తో వచ్చిన ఈ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందో, అసలు ఓటీటీలో టైంపాస్కి చూడొచ్చా లేదా అనేది ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ సిరీస్లో మొత్తం కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కోటి చాలా వేగంగా సాగిపోతుంది. డైరెక్టర్ కృష్ణ పోలూరు ఈ సిరీస్ని తెరకెక్కించారు. అసలు కథ ఏంటంటే, చిత్తూరు జిల్లాలో కిరాణా కొట్టు నడుపుకునే ప్రసాదరావు, రాజీవ్ కనకాలకి స్వాతి, వసంతిక అనే కూతురు ఉంటుంది. ఆ కుటుంబంలోనే మొదటి గ్రాడ్యుయేట్ తను. స్వాతికి హైదరాబాదులో జాబ్ వస్తుంది. మొదట పంపడానికి భయపడినా అందరూ చెప్పడంతో ప్రసాదరావు ఒప్పుకుని తన కూతుర్ని సిటీలో హాస్టల్లో దించి వస్తాడు. కాని జాయిన్ అయిన నెల రోజులకే స్వాతి కనిపించకుండా పోతుంది. ఈ న్యూస్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది. అసలు స్వాతి ఏమైంది? తనని ఎవరు కిడ్నాప్ చేశారు? పోలీస్ ఆఫీసర్గా వచ్చిన ఉదయభాను ఈ మిస్టరీని ఎలా ఛేదించింది అనేది మిగతా కథ. ముందుగా ఈ సిరీస్ తీసుకున్న పాయింట్ చాలా బాగుంది. ఆడపిల్లల పెంపకం, తల్లిదండ్రుల బాధ్యత గురించి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. రాజీవ్ కనకాల గారు తన అనుభవంతో తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. ఆయన స్క్రీన్ టైం తక్కువే అయినా ఉన్నంతలో మంచి ఇంపాక్ట్ చూపించారు. ఇక 90s వెబ్ సిరీస్తో ఫేమస్ అయిన వసంతిక కూతురి పాత్రలో చాలా అమాయకంగా, కాన్ఫిడెంట్గా నటించింది. చాలా కాలం తర్వాత ఉదయభానుగారిని స్క్రీన్ మీద చూడటం బాగుంది. తన పవర్ఫుల్ ప్రెజెన్స్తో పోలీస్ పాత్రలో ఆకట్టుకున్నారు. అక్కడక్కడొచ్చే కొన్ని సీన్లు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. సిరీస్లో మైనస్ల విషయానికి వస్తే, విలన్ క్యారెక్టర్ని మొదట్లో చాలా పవర్ఫుల్గా చూపించి చివర్లో మాత్రం చాలా సింపుల్గా తేల్చేశారు. విలన్ పాత్రని ఇంకాస్త లోతుగా రాసుకుని ఉంటే బావుండేది. అలాగే ఇన్వెస్టిగేషన్ సీన్లు చాలా రొటీన్గా అనిపిస్తాయి. కొన్ని చోట్ల లాజిక్ కూడా మిస్ అయింది. అన్నిటికంటే పెద్ద మైనస్ ఏంటంటే, అసలు నిజాలన్నీ లాస్ట్ ఎపిసోడ్లో ఒక్కసారిగా వరుసపెట్టి చెప్పేయడం వల్ల అంతా హడావిడిగా అనిపిస్తుంది. దీనివల్ల మనకి కలగాల్సిన ఆ థ్రిల్లింగ్ ఫీలింగ్ తగ్గిపోయింది. మీరు క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారైతే రాజీవ్ కనకాల, ఉదయభానుగారి పర్ఫార్మెన్స్ కోసం ఈ వీకెండ్ G5లో ఒకసారి చూడొచ్చు. మరీ అద్భుతమైన థ్రిల్లర్ అని ఆశించకుండా ఒక మంచి మెసేజ్ ఉన్న సిరీస్గా చూస్తే బోర్ అయితే కొట్టదు. ఇంట్లో ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. యూత్కి కూడా ఈ మెసేజ్ బాగా కనెక్ట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ నా జెన్యూన్ రివ్యూ. నా వివరణ మీకు నచ్చితే, మీ టైం వేస్ట్ చేయలేదు అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి మీ సపోర్ట్ చూపించండి. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. మన సినీ లోకం ఎక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం.